ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు నీ పాదాలు ముట్టుకోవడానికి భయపడ్డాడు. ఈనాడు ఏమీ తెలియని గోపకాంతలు ఒకసారి ఇలా ఇవ్వండి, ఆ పిల్లాడు ఎంత బాగున్నాడో అని ఇలా పుచ్చుకోవడం, ముద్దులెట్టేసుకోవడం, ఆ బొగ్గల నిండా ఆ ఎంగిలి తగిలేటట్టుగా ముద్దులెట్టుకోవడం, నుదురు మీద ముద్దులెట్టేసుకోవడం, బొజ్జ మీద ముద్దులెట్టేసుకోవడం. ఆ గోపబాలురందరూ కూడా చిన్ని కృష్ణుడు కొంచెం పెరిగి పెద్దవాడవుతుంటే ఆ బొజ్జ దగ్గరికి వచ్చి వాళ్ళ నోరు పెట్టి అంటుంటే ఆయనేమో కిలకిల నవ్వుతుంటే అలా చెప్పారండి పోతన గారు. వెళ్ళి ఇలా ముట్టుకుని వాళ్ళు ఆయనతో ఆడుకుని ఆయన పాకుతుంటే ఆ పిల్లాడి వెనకాల వాళ్ళు కూడా పాకుతుంటే వెనక్కి తిరిగి ఏమీ చేత కాని వాళ్ళ నవ్వుతుంటే నడకరాని వాళ్ళ ఇలా లేవలేక లేస్తున్నట్టు మెల్లగా కాళ్ళు ఇలా మోకాళ్ళ కింద పట్టుకుని అలా పైకి చేతులు కదుపుతూ మోకాళ్ళ మీద పెట్టుకుని వంగి ఒకసారి అలా చూసి ఎక్కడ పడిపోతానో అని మెల్లగా ఇలా నడుం పైకెత్తి ఇలా నడుం మీద చెయ్యేసి అడుగు తీసి అడుగు వేస్తూ తడబడిపోతుంటే ఎక్కడ పడిపోతాడో అని యశోద వచ్చి చేతులు ఇస్తే గభాలన అమ్మ చేతిలో చేతులు వేసేస్తుంటే తడవాడిరి బలకృష్ణులు తడవాడిరి వారి చూచిత గరంబాదుల్ తడవాడిరరులు భయమున అని పోతన గారు పొంగిపోయారు. అడుగులు నేర్పి లోకాన్ని దిద్దేటటువంటి ఈశ్వరుడు తడబడ్డాడు అడుగుల్లో. ఏమి ఈశ్వరాని ఆశ్చర్యం! ఏ అవతారంలోనైనా ఇలా ఉందా? కృష్ణావతారంలో ఇంత సులభుడం అయిపోయావా? గోపకాంతలతో గోపాల బాలులతో తిరిగావా? ఎలా బ్రహ్మపదంబు అని ఎంత కోపం వచ్చిందో చతుర్ముఖ బ్రహ్మగారికి. నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణయం చాలాపాది సమస్త భావములు నీయందే నిక్షేపించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించిన చాలదే అన్నాడు. ఎవడికి కావాలయా దిక్కుమాలిన చతుర్ముఖ బ్రహ్మ పదవి? నిన్ను పట్టుకుని ఆడుకుంటున్నారా? కౌగిట చేర్చుతున్ చెట్టపట్టుచు తన్నుచు గుద్దుతున్ ఆయన్ని తన్నారు, కాళ్ళెత్తి ఆయన్ని గుద్దారు, ఆయనతో ఆడుకున్నారు, ఆయన్ని కౌగిలించుకున్నారు, ఆయనతో పరిగెత్తారు, కృష్ణ కృష్ణ ఇల్లారా అన్నారు, ఆయనకి ఇంగిలి ముద్దలు పెట్టారు. వీళ్ళది భాగ్యం అంటే. ఎవడకు కావాలా బ్రహ్మ పదవి? తీసేయి. నాకేమిస్తావో తెలుసా? అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రసౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు మూలంలో వ్యాసుడు. అలా పరబ్రహ్మమే, పూర్ణమైన పరబ్రహ్మము రాశీభూతమై శ్రీకృష్ణుడు అన్న పేరుతో ఆడుకుంటోందా? ఆయన్ని కౌగిలించుకుని తన్నుచు గుద్దుచు చెట్టపట్టుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకేమక్కర్లేదు ఈశ్వర, నాకొక్క భాగ్యం ఇచ్చాలి. వీళ్ళ కాళ్ళకున్నటువంటి మట్టి కొంచెం తీసుకుని నా కిరీటం మీద వేసుకుంటాను, నాకు ఆ అదృష్టం ఇచ్చాలన్నారు బ్రహ్మగారు. నాకు ఆ పదవి తీసే అక్కర్లేదు, నన్ను ఒక గోపాల బాలుడిగా పుట్టించవయ్యా చాలన్నారు.